ఏడేళ్ల నిశ్శబ్దం ఒకే ఒక్క ట్వీట్ తో బద్దలైంది. ఎప్పుడు తన పనేంటో తన సినిమాలేంటో చూసుకుంటూ రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడన్ గా వేసిన ఈ ఫ్యామిలీ అండ్ పొలిటికల్ బాంబ్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతుంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న తారక్ ఒక్కసారిగా మావయ్య అంటూ ఆప్యాయంగా పిలిచిన పిలుపు వెనక దాగున్న వ్యూహం ఏంటి? ఎన్నో ఏళ్లుగా కట్ అయిన వైర్లు ఇప్పుడు మళ్ళీ కలిసాయా? ఆ ఒక్క ట్వీట్ రేపుతున్న ప్రకంపనలేంటి? ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ వసంతిలోకి అడుగుపెట్టిన వేళ సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రముఖులు నాయకులు ఆయనకు విషెస్ చెప్పారు. కానీ వాటన్నిటినీ డామినేట్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఏకైక పోస్ట్ జూనియర్ ఎన్టీఆర్. చంద్రబాబు మావయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా తారక్ చేసిన ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు సరికొత్త చర్చలకు దారితీసింది. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది, దూరాన్ని సైతం దగ్గర చేస్తుంది అంటారు. ఈ సామెత ఇప్పుడు నారా నందమూరి కుటుంబాలకు అక్షరాల సరిపోతుందేమో. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ 2 కుటుంబాలకు జూనియర్ ఎన్టీఆర్ కాస్త దూరంగా ఉంటున్నారనే ప్రచారం సినీ రాజకీయాల్లో వర్గాల్లో బలంగా ఉంది. రీసెంట్ గా జరిగిన ఏ కార్యక్రమంలోనూ చంద్రబాబు జూనియర్ కలుసుకోలేదు. గతంలో RRR ఆస్కార్ టైంలో బాబు గారి అభినందనలకు కేవలం థ్యాంక్స్ చెప్పి ఊరుకున్న తారక్ ఇప్పుడు ఏకంగా స్వయంగా చొరవ తీసుకుని మరి మావయ్య గారు అని సంబోధించడం మామూలు విషయం కాదు. దాదాపు 7 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు తారక్ ఇలా ఓపెన్ గా బర్త్డే విషెస్ చెప్పడంతో అటు టీడీపీ శ్రేణుల్లో ఇటు నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ఒక్క ట్వీట్ తో సోషల్ మీడియాలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ పోస్ట్ క్షణాల్లోనే రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వైరల్ గా మారింది. కామెంట్ బాక్స్ లో దద్దరిల్లిపోతున్నాయి. తారక్ కు చంద్రబాబు స్వీట్ తినిపిస్తున్న పాత ఫోటోలు, అలాగే చంద్రబాబు, బాలయ్య, లోకేష్, తారక్ అందరూ కలిసి నవ్వుకుంటున్నట్లుగా క్రియేట్ చేసిన AI జనరేటెడ్ ఫోటోలతో అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇంతకాలం గ్యాప్ మెయింటైన్ చేసిన తారక్ కరెక్ట్ టైం చూసి వేసిన ఈ అడుగు కేవలం ఫ్యామిలీ గ్యాప్ ని పూడ్చడానికా, లేక దీని వెనుక ఇంకేదైనా అర్థం ఉందా? నారా నందమూరి కుటుంబాలు మళ్ళీ మునుపటిలా ఏకమయ్యాయా? ఏదేమైనా తారక్ లో వచ్చిన ఈ మార్పు, తీసుకున్న ఈ చొరవ మాత్రం టోటల్ పాలిటిక్స్ అండ్ టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తారక్ ట్వీట్ లో ఫ్యామిలీస్ మధ్య ఉన్న గ్యాప్ మొత్తం క్లియర్ అయిపోయిందంటారా? కింద కామెంట్ చేయండి.